హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. టెట్ మరియు డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం 6వ తరగతి తెలుగుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన క్వశ్చన్స్ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. అంతకుముందు ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, స్వరభారతి అనే గేయ సంకలనం రచించిన రచయిత ఎవరు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 శేషం లక్ష్మీనారాయణాచార్య. స్వరభారతి గేయ సంకలనం రచించింది శేషం లక్ష్మీనారాయణాచార్య. వందనాలు వందనాలు అభినందన చందనాలివే అనే అభినందన గేయాన్ని స్వరభారతి అనే గేయ సంకలనం నుంచి తీసుకోవడం జరిగింది. ఆప్షన్ 4 సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, క్రింది వాటిలో పరవస్తు చిన్నేసూరి రచన కాని దానిని గుర్తించండి. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 గంగిరెద్దు. గంగిరెద్దు అనేది డాక్టర్ పల్లా దుర్గయ్య గారి రచన. బాల వ్యాకరణం, ఆంధ్ర శబ్ద చింతామణి, సంస్కృత సూత్రాంధ్ర వ్యాకరణం అనేటివి పరవస్తు చిన్నసూరికి సంబంధించిన రచనలు. ఆప్షన్ 3 అనేది దీనికి సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఏకమాత్ర కాలంలో ఉచ్చరించే అచ్చులను ఇలా పిలుస్తారు. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 హ్రస్వాలు. హ్రస్వాలు అంటే ఏకమాత్ర కాలంలో ఉచ్చరించబడే అచ్చులు. దీర్ఘాలు అంటే ద్విమాత్ర కాలంలో ఉచ్చరించబడే అచ్చులు. కచటతపాలను, పరుషాలని, గజడదబాలను సరళాలని పిలవడం జరుగుతుంది. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఓ, ఓరి, ఓయి, ఓసి అనే ప్రత్యయాలు ఈ క్రింది ఏ విభక్తికి చెందినవి? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 సంబోధన ప్రథమ విభక్తికి సంబంధించిన ప్రత్యయాలు. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ప్లేగు వ్యాధి నిర్మూలనకు గుర్తుగా కట్టించిన చారిత్రక కట్టడం ఏది? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 చార్మినార్. కుతుబ్షాహీ పాలకులు ప్లేగు వ్యాధి నిర్మూలనకు గుర్తుగా చారిత్రక నిర్మాణం చార్మినార్ను కట్టించడం జరిగింది. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, క్రింది వారిలో ప్రభుతనయ శతకాన్ని రచించిన రచయిత ఎవరు? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 కౌకుంట్ల నారాయణరావు. ప్రభుతనయ శతకాన్ని రచించిన కవి కౌకుంట్ల నారాయణరావు. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, కడుపులో విషం ఉన్నవారు కాలనాగు కంటే ప్రమాదకరులు. దీనిలో కంటే ఏ విభక్తిని సూచిస్తుంది? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 పంచమి విభక్తి. వలనన్, కంటే, పట్టి అని వస్తే పంచమ విభక్తి ప్రత్యయాలు. కంటే అనేది పంచమ విభక్తి ప్రత్యయం. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, రామ లక్ష్మణుడు, రాముడు లక్ష్మణుడు అనేవి ఏ సమాసాన్ని సూచిస్తాయి? ఇందులో రాముడికి లక్ష్మణుడికి సమాన ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది ద్వంద్వ సమాసాన్ని సూచిస్తుంది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, లింగ, వచన, విభక్తులు కాని పదాలను ఏమంటారు? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 అవ్యయాలు. లింగ, వచన, విభక్తులు కాని పదాలను అవ్యయాలు అని పిలవడం జరుగుతుంది. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించే వాటిని ఏమంటారు? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 విభక్తులు. రెండు పదాల మధ్య అర్థవంతమైన పదంగా ఏర్పరచడానికి విభక్తులను ఉపయోగిస్తారు. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఉడత సాయం అనే పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందును? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 ద్విపద. రెండు పాదాలు కలిగినటువంటి ఛందస్సును ద్విపద అంటారు. ప్రతి పాదంలో 3 ఇంద్రగణాలు, ఒక సూర్యగణము కలిగి ఉంటుంది. ఇది దేశీ కవితా ప్రక్రియ. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, వనమామలై వరదాచార్యులు రాసిన రచనలేవి? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ. పోతన చరిత్రము, మణిమాల, సూక్తి
వైజయంతి అనేటివి వర్ణమాములై వరదాచార్యుల యొక్క రచనలు. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే వర్షాలు పడనప్పుడు పంతుళ్ళు చెరువు గట్టుపై ఈ గ్రంథాన్ని పఠిస్తారు. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 విరాట పర్వం. వర్షాలు పడని సమయంలో చెరువు గట్టుపై పఠించే గ్రంథం విరాట పర్వం. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ తెలుగులో తొలి కంద పద్యాలు జీనవల్లభుని ఏ శాసనంలో కలవు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 కుర్క్యాల శాసనం. తెలుగులో తొలి కంద పద్యాలు జీనవల్లభుడు వేయించిన కుర్క్యాల శాసనంలో కలవు. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే పల్లెటూరు పిల్లగాడ అనే గేయాన్ని రచించిన ప్రముఖ రచయిత ఎవరు? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 సుద్దాల హనుమంతు. పల్లెటూరు పిల్లగాడ అనే గేయాన్ని రచించిన రచయిత సుద్దాల హనుమంతు. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే క్రింది వారిలో మొదట దిగంబర కవిగా తర్వాత విప్లవ కవిగా మారిన రచయిత ఎవరు? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 చెరబండరాజు. ఈయనకు మరొక పేరు బద్దం భాస్కర్ రెడ్డి. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. బద్దం భాస్కర్ రెడ్డి మొదటగా దిగంబర కవిగా తర్వాత విప్లవ కవిగా మారడం జరిగింది. విప్లవ కవితా సంపుటాలు దిక్సూచి, గమ్యం, జన్మహక్కు, ముట్టడి, పల్లవి అనేటివి విప్లవ కవితా సంపుటాలు ఈయనకు సంబంధించి. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే క్రింది వాటిలో నుడుగులు అనగా అర్థం ఏమిటి? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 మాటలు. నుడుగులు అనగా అర్థం మాటలు. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ధృతి అనే పదానికి క్రింది వాటిలో పర్యాయ పదం కాని దానిని గుర్తించండి. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 శబ్దం. ధృతి అనే పదానికి పర్యాయ పదం కానిది శబ్దం. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. ధృతి అనే పదానికి పర్యాయ పదాలు బింకం, ధైర్యం, గట్టితనం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే శతకానికి సంబంధించి క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 ఆత్మశ్రేయత్వం ఉండదు అనేది సరికాని వాక్యం. 100 నుంచి 108 పద్యాలను కలిగి ఉంటుంది శతకం అనేది. మకుట నియమం ఉంటుంది. ముక్తక నియమం కూడా శతకానికి ఉండడం జరుగుతుంది. ఆప్షన్ 4 అనేది ఇక్కడ తప్పుగా ఇవ్వడం జరిగింది. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే దూర్జటి ఏ శతాబ్దానికి చెందినవాడు? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 16వ శతాబ్దానికి చెందినవాడు దూర్జటి. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే తెలంగాణ తొలి శతావధాని అని ఎవరిని పిలుస్తారు? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 శిరసిన్హల్ కృష్ణమాచార్యులు గారిని తెలంగాణ తొలి శతావధానిగా పిలవడం జరుగుతుంది. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే పుస్తకం అనే పదానికి వికృతి పదాన్ని తెలపండి. పుస్తకం అనే పదానికి వికృతి పదం పొత్తం. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు 6th క్లాస్ తెలుగు కంటెంట్కు సంబంధించి కొన్ని ముఖ్యమైన క్వశ్చన్స్ అయితే వీడియో రూపంలో అందించడం జరిగింది. ఇలాంటి మరిన్ని వీడియోలకు సంబంధించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.